హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదైతే రామోజీ ఫిలిం సిటీలో లాస్ట్ క్లిప్ అనమాట. ఎందుకు డిలీట్ చేయడం అని చెప్పి ముందు ఇక్కడ పెట్టేశాను. డ్యాన్స్ ప్రోగ్రామ్కి లాస్ట్కి అయితే మన ట్రెడిషనల్ సాంగ్ అయితే వందే మాత్రం సాంగ్ వేసి ఆపేశారనమాట. ఆ క్లిప్ అండి ఇది ఒక్కటే హైదరాబాద్లో లాస్ట్ వీడియో. ప్లీజ్ చూసేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. లాస్ట్ రోజు మేము ఎక్కడికి వెళ్ళాము ఏంది అని చెప్పి వీడియోలో చెప్తూ ఉంటాను. ఇంకా బయట అందరూ డ్యాన్స్ వేస్తూ ఉన్నారండి, చిన్న పెద్ద అందరూ వేస్తున్నారన్నమాట. మేమైతే ఇంకా బయలుదేరి బయటకు అయితే వచ్చేసాము. నైట్ టైం కదా, లైటింగ్కి చాలా సూపర్గా ఉంది. ఎటు చూసిన లైటింగ్సే అనమాట. ఇంకా బయటకు అయితే వచ్చేసాము మేము బైక్ దగ్గరికి. ఇక్కడ అదే చెప్తున్నాను, ఇంకా టైం అయితే 9 అయిపోయింది కదా, వెళ్ళాలి, ట్రాఫిక్ ఉంటుంది కదా అని చెప్పి అయితే చెప్తున్నానండి. ఇంక ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే బెండకాయ తాలింపు అయితే చేశానండి. ఇంకా కొంచెం టైం ఉంటే ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టేద్దామని చెప్పి పెడుతున్నాను. నిన్న కూడా వీడియో పెట్టలేదు కదా. ఇంక ఇదైతే నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. మేమైతే ఆ రోజు మార్నింగ్ బేగం బజార్కి వెళ్ళామండి. ఇంక అక్కడ వీడియో అంతగా కుదరలేదు. అదిగాక షాప్స్ తెలియవు కదా, ఇంక వెతుక్కుంటూ వెళ్ళే తలకే వీడియో అనేది కుదరలేదు. ఇంక మేమైతే బేగం బజార్కి వెళ్ళాము. షాప్లోకి కొన్ని చైన్స్ అవి చూసుంటారు కదా మన షాప్లో, అవి తేయడానికి వెళ్ళామన్నమాట. ఇంక మాకు అక్కడే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా వచ్చిన తర్వాత ఇలా బయటకు వెళ్దాము చూద్దాము అని చెప్పి బయలుదేరాము. పోతూ పోతూ కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడైతే కొంతసేపు కూడా ఉండలేదండి, అక్కడ బండ్లు పెట్టనివ్వట్లేదు. ఇంక సరే ఐకియాకి వెళ్దామని చెప్పి ఐకియాకి అయితే వచ్చేసాము. ఇక్కడ మొత్తం చూస్తూ ఉన్నామండి, చాలా కాస్ట్ అయితే ఉన్నాయి. చూడండి, చైర్ అయితే 10,000 అంట. నాకైతే ఈ మిర్రర్ ఒక్కటి నచ్చింది. ఇక నేనైతే రీల్స్ అయితే తీస్తున్నాను అనమాట. ఎక్కడికెళ్ళినా మన చేతిలో ఫోన్ అయితే ఉండాలి. ఇప్పుడు అదొక అలవాటు అయిపోయింది, చేతిలో ఫోన్ అనేది, వీడియో అనేది. ఇంకా మేమైతే బయలుదేరి వచ్చేసామండి. మేమైతే ఏం తీసుకోలేదు, జస్ట్ చూడడానికే వెళ్ళాము. ఏం తీసుకుంటామండి, మేమైతే బండి మీద వెళ్ళాం కదా, ఏం తీసుకున్న లగేజ్ ఎక్కువైపోద్ది అని భయం అన్నమాట. ఇంకా రిటర్న్ అయితే బయలుదేరేసాము. ఈ ఒక్క వీడియో చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా మన రెగ్యులర్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా న్యూ హౌస్ వార్మింగ్ ఫొటోస్ ఆల్బమ్ అయితే వచ్చింది. ఇంకా దాన్ని కూడా వీడియో తీద్దామంటే అలానే పోతూ ఉంది. రేపైనా పెట్టాలి. ఇదైతే అల్లు అర్జున్ ఇల్లు అనమాట. నేను ఎప్పుడో ఒకసారి వస్తానని నన్ను ఊరంతా తిప్పి అల్లు అర్జున్ ఇల్లు, బాలకృష్ణ ఇల్లు అన్నీ చూపిస్తూ ఉన్నారు మా మరిది. ఇంకా అవన్నీ చూసేసి నక్లెస్ రోడ్కి అయితే వెళ్ళాము. ఈ ట్రాఫిక్లో అయితే చాలా భయం వేస్తుంది. ఎటు నుంచి ఏ బండి వస్తుందా, ఎక్కడ బండికి తగులుద్దా అని చెప్పేసి. మనం పల్లెటూరులో తిరిగే అలవాటు కదండి, ఇంత ట్రాఫిక్లో అయితే అస్సలు ఉండలేమన్నమాట. ఇంకా నక్లెస్ రోడ్డుకి అయితే వచ్చేసాము. కొంతసేపు అలా కూర్చొని తర్వాత అయితే ట్యాంక్ బండి దగ్గరికి వెళ్ళాము. ఈ గుర్రం చూసారా, మేము కేరళ వెళ్ళినప్పుడు ఎక్కామండి గుర్రాలు, అది గుర్తొచ్చిందనమాట. ఇంకా ట్యాంక్ బండి దగ్గరికి అయితే వచ్చేసాము. కేరళ వెళ్ళిన వీడియోస్ కొన్ని అయితే అలానే ఉన్నాయండి. ఎందుకు పెట్టలేదు అంటే, నాకు అప్పుడు అంత వీడియో ఎడిటింగ్ చేతరాదు కదా. నేను మాట్లాడుతూ ఉంటే వీడియో కూడా వెళ్ళిపోతూ ఉండేది. వీడియో ఎడిటింగ్ చేయడానికి నాకైతే ఒక్క రోజంతా పట్టేది. ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది, దేనికైనా వాయిస్ ఓవర్ ఇచ్చేయగలుగుతున్నాను, వీడియో చూస్తూ చెప్పగలుగుతున్నాను. ఇంతకుముందు అలా కాదు,
నేను మాట్లాడుతుంటేనే వీడియో వెళ్ళిపోతూ ఉండేది. మళ్ళీ ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఆపాలి అని అస్సలు తెలియదు అనమాట. ఇక్కడ డబుల్ డక్కర్ బస్సు అయితే కనిపించింది. ఇంక మేమైతే కొత్తగా కట్టారంట కదా సెక్రటేరియట్ ఏదో, అక్కడికైతే వచ్చామండి. అది చూసేసి మన బుద్ధ విగ్రహం చూడడానికి వచ్చేసాము. ఈ నైటే అన్నమాట హైదరాబాద్లో మార్నింగ్ 7 కల్లా బయలుదేరి ఇంటికైతే వచ్చేసాము. మేము ఇంటికి వచ్చేతలకే నెక్స్ట్ డే 4 అయ్యింది. ఇదేనండి ఈరోజు చిన్న వీడియో, మినీ వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.